రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే టాప్ కానీ రెండోది కానీ ఉంటే దాంట్లో 70% సికింద్రాబాద్ డివిజన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ సికింద్రాబాద్ డివిజన్లో బొగ్గు గనులు, తర్వాత కరీంనగర్ ప్రాంతంలో గ్రానైటు, తర్వాత ఈ గుల్బర్గా సైడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో ఆరిజినేటింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఈ సికింద్రాబాద్ డివిజన్కి భారత రైల్వే ఆర్థిక వనరులకి, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్థిక వనరులకి తెలంగాణ ప్రాంతమే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు నిజాం ఆ కాలంలో తాను ముందు చూపుతో వేసిన రైలు తప్ప ఒక 1993లో ప్రారంభమై ఇంకా పూర్తి కానీ పెద్దపల్లి నిజామాబాద్ లైన్ కానీ, లేకుంటే ఒక నడికుడి బీబీనగర్ నడికుడి లైన్ తప్ప స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు వేసిన రైల్వే లైన్లు లేవనే సంగతి మీకు తెలుసు. మిగతా కార్యక్రమం ఏవో వికారాబాద్ కృష్ణా అని లేకుంటే రాయచూర్ అని అదని మనకేదో గాలిపటాలు ఎగిరేసి ఏదో మీ ప్రాంతానికి కూడా మేము కొత్త రైళ్లు ఇస్తున్నాం అనే భావన దూరభ్రమణ కలిగిస్తారు తప్పిస్తే వాటి అమలుకి ఎవరు ప్రయత్నాలు చేయరు. ప్రస్తుతం ఇక్కడున్న రాజకీయ నాయకత్వం కూడా కడప నుంచి బెంగళూరుకు వేసే లైన్కు 50% కాంట్రిబ్యూషన్ ఇచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి తాను చనిపోయే లోపునే కార్యక్రమం ఆ లైన్ ఏర్పడాలనే భావన ఉన్న రాజకీయ నాయకత్వం ఒక పక్క, అన్ని వనరుల నుండి లాభంలో నడుస్తున్న డివిజన్లో ఉన్న ప్రజలకి అక్కడి వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసి లాభంలో ఉన్న సంస్థ డబ్బులను పెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు కలిగజేద్దాము అనే భావన లేని రాజకీయ నాయకత్వం ఒక కారణమైతే, రైల్వేలో ఉన్న అధికార గణం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. దాంట్లో ప్లానింగ్ సెక్షన్లో ఉన్న మన రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎవరో ఒకరిద్దరు తప్ప క్లర్క్ దగ్గర నుంచి ప్యూన్ దగ్గర నుంచి అధికారి వరకు కూడా వాళ్ళే ఉండడంతో వాళ్ళకి నెల్లూరు పక్కన ఉన్న స్టేషన్ ఏమిటో తెలుస్తుంది, రాజమండ్రి పక్కన ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ గురించి తెలుస్తుంది. కానీ వికారాబాద్లో శంకర్పల్లిలో సిటీకి ఇంత దగ్గర ఉన్న ఇక్కడ ఏమవుతుందో వాళ్ళకి తెలీదు, తెలుసుకోవడం అవసరం లేదు వాళ్ళకి. ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతము రాజకీయ నాయకుల వైఫల్యం వల్ల కొంత మనము అధికార పీఠాల్లో కాకపోయినా కనీసం అధికారులుగానన్నా మనము రైల్వేలో ఒక నిర్ణయాత్మకమైన పొజిషన్ స్థానాలలో లేకపోవడం వల్ల ఈ తెలంగాణ ప్రాంతం నష్టపోతున్నది. మరి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు అనేక లైన్లు వివిధ స్థాయిలో ఉన్నాయి. గుంటకల్ డివిజన్లో నష్టం ఉన్నా లేకుంటే సికింద్రాబాద్ అంతా ఆర్థిక స్తోమత లేకపోయినా గుంటకల్ డివిజన్లో ఉన్న కడప నుంచి బెంగళూరు వరకు లైన్కు 50% కాంట్రిబ్యూషన్ ఇచ్చి వరకు ప్రారంభం చేసిన వ్యక్తులు లాభంలో నడుస్తున్న ఈ డివిజన్లో ఉన్న లైన్లను ఎందుకు ప్రారంభించరు? ఎందుకు పోనీ పెద్దయిన ప్రాణం చెప్పితే ఆ పక్కన ఉన్న ఆయన చెలికాడని అరే ఏం మీరు అక్కడ చేస్తున్నారు ఇక్కడ కూడా చేయండి అని చెప్పారు ఎందుకు వీళ్ళు? ఇది అంటే కొత్త రైల్వే లైన్లు రాకపోవడానికి, వచ్చిన రైల్వే లైన్లు ముందుకు సాగకపోవడానికి, లేకుంటే కిరణ్ గారు చెప్పినట్టు మన క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్స్ అట్లాంటివి మన దగ్గర ఎస్టాబ్లిష్ కాకపోవడానికి ప్రధానంగా రాజకీయ నాయకత్వం యొక్క వైఫల్యము ప్రధానమైన కారణం. తర్వాత నేను చెప్పినట్టుగా అధికారులు మన వల్ల కాకపోవడం కూడా కొంతవరకు దానికి కారణమే. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, బాబు మా డివిజన్లో కావలసిన వనరులు ఉన్నాయి కాబట్టి మా డివిజన్లో చేసే కార్యక్రమాలకు సికింద్రాబాద్ తెలంగాణ ఏరియాలో ఉన్న రైల్వే లైన్లకి మీకు ఫండ్స్ కొరత ఉండకూడదు. ఎందుకంటే మేమే మీకు భారత రైల్వేకే మేము ఆల్మోస్ట్ 30 to 40% విషయంలో నాకు ఖచ్చితంగా తెలిసిన సబ్స్టాన్షియల్ ఇన్కమ్ మేము సికింద్రాబాద్ డివిజన్ ఇస్తున్నాం. కాబట్టి సికింద్రాబాద్ డివిజన్లో నెరవేర్చవలసిన ప్రాజెక్టులు కానీ నెరవేర్చవలసిన ప్రాజెక్టులు కానీ డబ్బుల కొరత ఉన్నదని తప్పించుకోవద్దు. ఈ
బడ్జెట్ లో ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటికి డబ్బులు వేయండి, డబ్బులు ఇవ్వండి, వాటి అతి తొందరగా వాటిని అతి తొందరగా పూర్తి చేయండి. పూర్తి చేసి ఈ ప్రజలు తమ సంపద ద్వారా వస్తున్న ఆదాయాన్ని తామే అనుభవించేలా కొండెన్న సౌకర్యాన్ని కలిగజేయండి. ఇంకా ఇదేమో ప్రాజెక్టు సంగతి. తర్వాత తెలంగాణ ఒక పొలిటికల్ ఎంటిటీగా వికారాబాద్ నుంచి విశాఖపట్నం ట్రైన్ ఉంటుంది, విశాఖపట్నం నుంచి వికారాబాద్ నుంచి గుంటూరుకు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, కానీ తాండూరు నుంచి భద్రాచలం డైరెక్ట్ ట్రైన్ లేదు. మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్కు డైరెక్ట్ ట్రైన్ లేదు. వచ్చి హైదరాబాద్లో వచ్చి ఆ బండి ఎప్పుడు వస్తుందో ఆ బండి కోసం మళ్ళీ ఇక్కడ కూర్చొని మరో బండికి పోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఈ సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నట్టు ఇంట్రా టౌన్ ట్రైన్స్ ఇన్ తెలంగాణ ఏర్పాటు చేయండి. ఇంట్రా టౌన్, ఇంట్రా రీజనల్ ట్రైన్స్, ఆల్ ది ఇంపార్టెంట్ ట్రైన్స్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి కనెక్టెడ్ సో దట్ మనకు తెలంగాణ ప్రజలుగా ఆదిలాబాద్ వాడు, మహబూబ్ నగర్ వాడు మేమంతా ఒకటే అనే భావన కలిగేట్టుగా పరస్పరం రాకపోకలు సాగితే మనము సాంఘికంగా రాజకీయంగా ఒకటవుతామన్న. ఇప్పుడు ఆదిలాబాద్ నాకు ఎంతో దూరం కనబడుతుంది, విజయవాడ విశాఖపట్నం కంటే దూరం ఏం లేదు. అయినా విశాఖపట్నం 12 గంటలు పోతాను నేను, కానీ ఆదిలాబాద్ ఏది తాండూరు నుంచో లేకుంటే గద్వాల్ నుంచో మరి మిర్యాలగూడెం నుంచో ఆదిలాబాద్ పోవాలంటే అనేకమైన ఇబ్బందులు పడి ఒక రోజు కంటే ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ లో మనకు ఇంట్రా టౌన్ ట్రైన్స్ బిట్వీన్ ఇంపార్టెంట్ టౌన్స్ ఆఫ్ తెలంగాణ ఏర్పడాలి. అదే ఒక విషయం మనం ఖచ్చితంగా అడగాలి. తర్వాత మహబూబ్ నగర్ సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే లైన్లో ఇప్పటికీ సింగిల్ మార్గమే ఉన్నది. మనము పొద్దున తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఎక్కితే మనకు ట్రైన్ జడ్చర్ల పోవడానికి 1.5 గంటలు పడుతుందని టైం టేబుల్ ఉంటుంది. ఒకరోజు నేను కూర్చుంటే 3 గంటలు పట్టింది. ఒకరోజు ప్రతి చోట ఆగుతుంది, అది మలక్పేట ఆగుతుంది, కాచిగూడ ఆగితే మలక్పేట బుద్ధుగా ఆగుతుంది, అది ఆగని చోటు లేదు. అంటే వీళ్ళకి ఆగుతుందని చెప్పడం లేదు నేను. ఈ ఆగి క్రాసింగ్ లో వాళ్ళు ఏమవుతుందంటే గంటలు అయిపోతుంది. అతి తొందరగా ఈ మహబూబ్ నగర్ మార్గాన్ని జంట మార్గంగా మార్చాలి. దానికోసము ఫండ్స్ లేవనే మాట రాకుండా ఇప్పుడు చెప్పాను ఇంతకుముందే. సికింద్రాబాద్ డివిజన్ లో సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ని ఈ ప్రాంత ప్రజలు కాదు ఇతరులు ఎందుకు ఉపయోగించుకోవాలి? ఈ ప్రాంతంలో వచ్చిన ఆదాయం ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు వినియోగపడకూడదు? జంట మార్గంగా ఇది ఒకటి చేయండి. అట్లానే మనకు బీబీ నగర్ నడికుడి మార్గాన్ని కూడా జంట మార్గం చేస్తే, దీన్ని జంట మార్గమే కాదు వెంబడే విద్యుదీకరణ కూడా చేసినట్లయితే, అదే రకంగా నిజామాబాద్ సైడ్ కూడా దాన్ని విద్యుదీకరణ చేసి జంట మార్గం చేసినట్లయితే దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి డైరెక్ట్ ట్రైన్ ఏర్పడుతుంది. అది తొందరగా పోవడానికి వీలు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు మార్గాన్ని మన్మాడ్ సైడు తర్వాత కర్నూలు సైడు ఈ రెండింటి జంట మార్గాలుగా మార్చడానికి ఈ బడ్జెట్ లో నిధులు ఏర్పాటు చేసి అతి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా వాటిని ఏర్పాటు చేయడానికి మనం డిమాండ్ చేయాలి. తర్వాత తెలంగాణ నా స్వానుభవంతో చెప్తున్నాను. తెలంగాణలో ప్రాంతంలో నడిచే రైళ్లలో 10 డబ్బాలు 12 డబ్బాలు ఉంటాయి. నేను ఒకరోజు అంటే ఎంఫసిస్ కోసం చెప్తున్నాను. నేను ఒకరోజు ఒక ట్రైన్లో ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు బ్రేక్ వెంట ట్రావెల్ చేస్తుంటే ఈ శంకర్పల్లి తర్వాత రావులపల్లి అనే ఒక చిన్న హాల్ట్ స్టేషన్ ఉంది. అక్కడ ఒక పెద్ద ఆవిడ మేము బండిలో కూర్చొని బండి ఓవర్ క్రౌడెడ్గా ఉన్నది. టికెట్ చేతిలో పెట్టుకొని ఆమె అడిగింది నేను ఎక్కడ కూర్చోవాలి అని. బండి కదిలిపోతున్నది, నేను ఎక్కడ కూర్చోవాలి. ఆ ప్రశ్న అమాయకంగా అడిగిన ఎంత లోతైన ప్రశ్న చూడండి. భారత ప్రధానమంత్రికి భారత రైల్వే మంత్రికి అందరికీ ఆమె ఎంత అమాయకంగా ఎంత పెద్ద ప్రశ్న వేసింది. బాబు, ఈ దేశ జనాభా పెరుగుతున్నది, మీరు టికెట్లు ఇస్తున్నారు, ఈ దేశ జనాభాకు తగ్గట్టుగా రైల్వే పెంచండి, రైల్వే కోచ్లు పెంచండి అని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో నడిచే రైళ్లలో 12-13 డబ్బాలు మాత్రమే ఉంటాయి.
వీటన్నింటినీ 15 ఇప్పుడు మీరు పొద్దున రెడ్డిగా రేపటిది రేపల్లె ప్యాసింజర్ 16 నుంచి 17 డబ్బాలు ఉంటాయి. ఎందుకు తెలంగాణ ప్రాంతంలో జనం లేరా, టికెట్లు కొనరా? ఎందుకు ఈ బళ్ళు 10-12 డబ్బాలేసి కిరికిరిసిపోవాలి? కాబట్టి ఆగ్మెంటేషన్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ రన్నింగ్ ఇన్ తెలంగాణ ఏరియా 15-16 కోచ్ల కంటే తక్కువ కాకుండా నడపాలి. తర్వాత పోయిన బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో అనేక శంకర్పల్లి లేకుంటే లింగంపల్లి అట్లానే వికారాబాద్ ఆదర్శ రైల్వే స్టేషన్గా మారుస్తామని ఊదర కొట్టేశారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం కొంచెం ఉధృతంగా ఉన్న చోట అప్పుడు ఉన్నప్పుడు మేము ఆదర్శ స్టేషన్ మార్చున్నాం, దీనికి 4 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు, 4 కోట్ల పెట్టుబడుతూ ఉన్నారు. ఎవరికి ఏమి ఓదొచ్చినా పిట్ట కూడా కట్టేసి అట్లా చేసి పనులు అయిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఏనాడైతే ఏ స్థాయిలో డిక్లేర్ చేశారో ఆ స్థాయిలోనే ఆ స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని చెప్పాలి. అట్లానే వికారాబాద్ టు పల్లి థర్మల్ స్టేషన్ ఇంకా సింగిల్ లైన్ గానే ఉన్నది. బహుశా ఆర్థికంగా వయబులా కాదా, ఆర్థికంగా వయబుల్ అయితే దాన్ని కూడా జంట మార్గంగా చేస్తే అది కొంచెం బొగ్గు రవాణా కానీ లేకుంటే అక్కడ పారిశ్రామికీకరణ కూడా ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు జైరాబాద్, బీదర్, ఉద్గీర్ అవన్నీ కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రాంతాలు. రైల్వే లైన్ ఏర్పడి పరిశ్రమలు వస్తే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ జీవనోపాధి ఏర్పడి వాళ్ళు హైదరాబాద్కో బాంబేకో అక్కడికెక్కడ వెళ్ళకుండా తమ ప్రాంతంలో తమ జీవనం గడిపే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ మార్గాన్ని కూడా జంట మార్గంగానో లేదా జంట మార్గంగా చేసి పారిశ్రామికీకరణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని మనం డిమాండ్ చేద్దాం. ఎందుకంటే అది తెలంగాణ ప్రాంతం కాకపోయినా మనతో పాటు కలిసిన ప్రాంతంగా మొన్నటిదాకా మన ఒకటే లైన్ 2 ప్రాంతాలు కూడా పోతుంది. కాబట్టి దాన్ని అడగడంలో కూడా మనకి తప్పు లేదు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఉన్నాయి. ఎవరిని అడిగినా ఎంఎంటీ ట్రైన్స్ వికారాబాద్ దగ్గర ఏంటి సార్ అంటున్నారు. అట్లానే ఎంఎంటీఎస్ ట్రైన్స్ మనకేదో ఒక రోజు పేపర్లో వస్తుంది, మామూలుగా సిటీ ఎడిషన్లో వస్తుంది.